సో ఇక్కడ సరే ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే, మీరైనా బీఆర్ఎస్ అయినా ఇంకో రాష్ట్రంలో ఇంకొక పార్టీ అయినా సరే 100కి అంటే 100% కంప్లీట్ చేయడం అన్నది పాసిబుల్ కాదు. దాంట్లో చేసిన మీరు చెప్పుకుంటారు, జరగనివేమో వాళ్ళు చెప్తారు, అది వెరీ కామన్ థింగ్. బట్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెల్లగా అడుగుతా వినండి, ఒక మాట అడుగుతున్నా వినండి. 1 కాదు 2 కాదన్నా, 10 సంవత్సరాల అవకాశం ఇచ్చాం కదా. నేను అడిగేది 10 సంవత్సరాలు. అరే మేము 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు మీ తులం కుమార్ నేను చెప్తున్నా, ఒప్పుకుంటున్నా. ఇయ్యలే 4,000 చొప్పున పెన్షన్ ఇయ్యలే, 25,000 ఇయ్యలే. సరే 2 ఇంకా ఆర్థిక భారం, మీరు ఆర్థిక దోపిడీ చేశారు, డబ్బు లేక మేము ఇయ్యలేకపోతున్నాం. కానీ చెప్తున్నా కదా, సంవత్సరం లోపల తులం బంగారం ఇస్తాం, 4,000 చొప్పున పెన్షన్ ఇస్తాం. ఇంకోటి పెన్షన్, మీరు కొత్త పెన్షన్ ఇచ్చారా? కొత్త పెన్షన్ ఇయ్యలే. ఎవరికి ఇచ్చారు? 200 ఉంటే 2,000 చేశారు. కొత్త పెన్షన్ దారులు మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, సార్ ఎన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది ఏమంటే, సార్ 10 సంవత్సరాల నుంచి నాకు పెన్షన్ లేదు, 5 సంవత్సరాల నుంచి పెన్షన్ లేదు. 5 సంవత్సరాలు ఎవరి గవర్నమెంట్ అయ్యా? ఎవరిది గవర్నమెంట్? మీదే కదా. నేను అడుగుతున్నా, 10 సంవత్సరాల నుంచి పెన్షన్, కొత్త పెన్షన్ దారులకు ఎందుకు పెన్షన్ ఇయ్యలే? ఈ రోజు నేను చెప్పిన కదా, 2 సంవత్సరాలు మేము ఏమి హామీలు ఇచ్చాం, ఏం చేశాం, ఉద్యోగాలు ఇచ్చాం, అన్ని చేశాం. ఇంకా ఎవరి అధికారంలో మమ్మల్ని అడుగుతారండి? 10 సంవత్సరాలు మీరే కదా అధికారంలో, ఏం చేశారు? అందుకే నేను అడిగేదానికి మీరు సమాధానం చెప్పండి. 10 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయారు? మారుమూల ప్రాంతాల పాఠశాలలు ఉంటాయి కదా, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు, ఎంపీపీ పాఠశాలలు ఉంటాయి కదా, కనీసం తాగునీరు, టాయిలెట్, బాత్రూమ్, కరెంట్ పెట్టాలి. ఈ రోజు అమ్మాదర్శ పాఠశాల ద్వారా మారుమూల పల్లెటూరులకు కూడా తాగునీరు ఉండాలి, కరెంట్ ఉండాలి, అదేవిధంగా టాయిలెట్, బాత్రూమ్ ఉండాలి. మారుమూల పాఠశాలలో కూడా మేము రిపేర్ అని కూడా చేశాం. మీరు చేశారా? ఏం చేశారు? చెప్పండి. వెడ్మ గారు ఒక ఆరోపణ వినిపించింది. మీరు వెళ్తున్న సెక్రటేరియట్ మేము కట్టింది, గురుకులాలు మేము కట్టింది, అర్థమైందండి. మీరు తిరుగుతున్న సీసీ రోడ్లు మేము కట్టినాయి, మీరు వాడుతున్న డ్రైనేజీలు మేము కట్టినాయి. ప్రతిది కూడా రాష్ట్రంలో రైతాంగానికి ఎంత విత్తనాలు ఇచ్చినాము, సమయానికి ఎరువులు ఇచ్చినాము, పరిశ్రమలు వచ్చినాయి, పెట్టుబడులు వచ్చినాయి, ఫ్లైఓవర్లు కట్టినాము, తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టాము, ఎన్నో మీరు చెప్పడానికి ఒకటి కూడా లేదు. ఎమ్మెల్యే గారు మీరు చెప్పడానికి ఒకటి కూడా లేక ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు తప్ప పాపం మీరు కూడా ఏం చేయగలరు? ఒకప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మునగాడు మా బాస్ రేవంత్ అని ఉన్నాడు, ఏం చేయాలో తనకు బాగా తెలుసు. ఏం చేయాలో మా రేవంత్ అని బాగా తెలుసు. నేను చెప్తున్నా, దాచుకోవడం దోచుకోవడంలో మీరు సూపర్ ఫస్ట్ నంబర్ 1. ఈ రోజు పేరు మీద, మిషన్ కాకతే మీద, మిషన్ భగీరథ పేరు మీద ఎంత దోచుకున్నారు అంత దోచుకున్నారు. ఈ రోజు రాష్ట్రంలో బడ్జెట్ లేకపోవడానికి కారణం కాళేశ్వరం, కూలేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాళేశ్వరం విచారణ అంటారు, కరెంటు విచారణ అంటారు, ఫార్ములా ఈ విచారణ అంటారు, ఎక్కడ కూడా బయటికి రాలేదు. ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు, ప్రజల్ని మోసం చేసిరు, ప్రజల్ని భయప్రాంతాలకు కూడా గురి చేస్తున్నారు ఓట్లేయడానికి. మా రేవంత్ అన్న కక్ష సాధింపు చేసే వ్యక్తి కాడు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ని నమ్ముతాం, అతని సిద్ధాంతం ప్రకారం మేము ముందుకెళ్తాం. సతీష్ గారు కొద్దిగా రిజల్ట్ వైపు వద్దాము. పరిమితం చేశారు కదా, మున్సిపాలిటీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, ఇంకా బుద్ధి అసలు ఏం చేయాలి చెప్పండి. రేపటి వెడ్మ గారు ఒక నిమిషము. సతీష్ గారు ఈ పాయింట్ చెప్పండి. ఇప్పుడు వెడ్మ గారు ఒక చాలా కీలకమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం కోసం మీరు స్థానికంగా లోకల్ లెవెల్లో బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యి వాళ్ళతో ఒక రకమైన ఏమంటారు అండర్స్టాండింగ్లోకి వెళ్ళి ఈ సీట్లు సాధించేందుకు ప్రయత్నం జరిగింది. దానికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయని తను చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసి వెళ్తున్నాయి, తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే ఈ రిజల్ట్స్ వచ్చాయనేది ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటారు మీరు దానికి? ఎవరు నమ్ముతారండి అట్లాంటి మాటలు? ఇప్పుడు వాళ్ళే అన్నారు బడాబాయ్ చోటాబాయ్ అని చెప్పేసి వాళ్ళే తిరిగిన సందర్భాలు ప్రజలందరూ చూసిర్రు. వరద బాధితులు, ఖమ్మంలో వరద బాధితుల కోసం నిధులు తీసుకొస్తా అని చెప్పేసి 50 సార్లు ఢిల్లీ పోయి వాళ్ళు వీళ్ళ కేంద్ర మంత్రులు కలిపి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఇవాళ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు అంతే తప్ప మళ్ళీ అది కూడా అసలు కాంగ్రెస్ నాయకులు కాదండి, కొసరు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంటా ఉన్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళ కన్నా కొసరు కాంగ్రెస్ లో హవా ఎక్కువ నడుస్తుంది పార్టీలు అని చెప్పేసి వాళ్ళు పాపం బాధపడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళకి మాకేముంటుందని మేము ఒంటరిగా పోరాటం చేస్తాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ప్రలోభాలు చేసినా, ఇంకెన్ని నోటీసులు వాంచి పెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ప్రభుత్వంలోకి రాకుండా మానదు. మీరు ఇప్పటికే 2 ఏళ్ల విఫలం చెందిన అతి తక్కువ సమయంలో విఫలం చెందిన పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ వీళ్ళు ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందజేయలేదు. వీళ్ళు చెప్పిన మేజర్ హామీలు ఏవైతున్నాయో అవి కూడా ప్రజలకు అందజేయలేదు. అందజేసే పరిస్థితులు కూడా వాళ్ళు లేరు, వాళ్ళకు తెలియదు. పాపం కాంగ్రెస్ వాళ్ళకు
అవగాహన లేదు తెలంగాణ రాష్ట్రం పట్ల. తెలంగాణలో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియదు, ఎక్కడ పరిశ్రమలు తీసుకురావాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు తప్ప వేరే ఏం లేదండి. వాళ్ళని కూడా పాపం యువ నాయకులు ఉన్నారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు, ఆయన పాపం ఆయన కూడా ఒప్పుకుంటా ఉన్నారు, కొన్ని పథకాలు అందజేయలేకపోయినా ఒప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు కూడా నేను దాన్ని చేస్తానని కూడా చెప్తున్నా. అదే చెప్తున్నా నేను కూడా. మీకు నేను ఇచ్చే సలహా కూడా ఒకటే అండి. ఇప్పుడు మీరు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ రోజు మీరు మంచిగా ప్రజాపాలన అందిస్తేనే రేపు మళ్ళీ ఎమ్మెల్యే గెలవగలుగుతారు. మీరు నిజంగానే ప్రజల్ని మోసం చేసి, ఆడబిడ్డల్ని మోసం చేసి, యువకుల్ని మోసం చేసి, కులమంగారం ఎగ్గొట్టి వెడ్మా గారు రెస్పాండ్ అవుతున్నారు కదా, దాని మీద ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. గెలిపారు కదా. ఎస్ వెడ్మా గారు రెస్పాండ్ అవుతున్నారు. ఎస్, మీరే బడాబాయ్ చోటాబాయ్ అన్నారు, మీరే కేంద్ర ప్రభుత్వంతో మనం సన్నిహితంగా ఉంటే తప్ప మనము అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోలేమని చెప్పి అన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఇలాంటి ఆరోపణలు అన్నది సతీష్ గారు అడుగుతున్నారు, ఏమంటారు దానికి? వెడ్మా గారు, ఈరోజు బడాబాయ్ చోటాబాయ్, ఈరోజు దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు ఏ నిధులు కావాలన్నా మోదీ తోటి కలిసి వెళ్ళి మాట్లాడి నిధులు తీసుకురావాలి. అది ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కు. ఈరోజు వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే మాదారి సీఎం దగ్గరకు వస్తే ఆ బీఆర్ఎస్ మీద వీళ్ళంతా కేసులు వేస్తారు. అంటే రాష్ట్రానికి సీఎం దగ్గర ఎవరు రావద్దా? బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. దేశంలో ప్రధానమంత్రి ఉంటే మిగతా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి దగ్గర వెళ్తలేరా? అవును, పెద్దన్న లాంటి వాడు మోదీ గారు. ఈ రోజు నేను కూడా చెప్తున్నా, ఈ రోజు దేశానికి తండ్రి లాంటి వాళ్ళు. ఈ రోజు తండ్రి దగ్గర నిధులు కావాలన్నా ఏం కావాలన్నా మోదీ దగ్గరికి వెళ్తాం, అడుగుతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, ట్యాక్స్లు కడుతున్నాం. అదే దేంట్లో తప్పు ఉంది చెప్పండి? దాన్ని బడాబాయ్ చోటాబాయ్ అంటే తప్ప అవుతుందా? బడాబాయ్ చోటాబాయ్ అనుకున్నా మీరైతే ఆ రోజున చేసింది కథ ఏంటిది? ఈ రోజు రైతుల కోసం నల్ల చట్టాలు తీసుకొస్తే బహిరంగంగా మద్దతు ఇచ్చారు కదా. మేము ఈ రోజు ఎక్కడైనా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు ఉందా? ఎక్కడైనా ప్రూఫ్ చెప్పగలుగుతారా? ఈ రోజు దేశంలో, ఈ రోజు ప్రపంచం తలకిందులైనా కాంగ్రెస్ కి బీజేపీ పోతుండదు, అది రాసి పెట్టుకోండి. దేశం ప్రపంచమే తలకిందులైనా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోతుండదు. కానీ మీలాంటి ప్రాంతీయ పార్టీలకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలంటే ఎవరితోటో చేతులు కలపాలి. ఆ చేతులు కలిపే సంస్కృతి మీది. ఈ రోజు జీవన్ రెడ్డి గురించి మాట్లాడారు కదా. ఈ రోజు జీవన్ రెడ్డి గారు ఏంటిది? జీవన్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేయలే. ఇప్పటికి జీవన్ రెడ్డి గారు ఎలాంటి ఆరోపణలు కూడా చేయడం లేదు. వాంటెడ్ మీ ఇలాంటి వాళ్ళు రెచ్చగొట్టి జీవన్ రెడ్డి గారిని చెప్పి మాయమాటలు చెప్పి, అరే సార్ నువ్వు అట్లను ఆ పార్టీని మనం ఇది చేద్దామని ఆలోచనతో కేటీఆర్ అరవింద్ కుమార్ గారి ఎలక్షన్ లో జీవన్ రెడ్డి వారు కరుడు కట్టిన కాంగ్రెస్ వాది. ఈ రోజు అన్నదమ్ముల మీద పంచాయతీలు ఉంటాయి. ఈ రోజు జీవన్ రెడ్డి అనేవాడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. జీవన్ రెడ్డి సరే కొంత కోపం ఆవేశం ఉండొచ్చు, ఏమైనా కొన్ని ప్రిస్టేజ్ లో జీవన్ రెడ్డి గారు మాట్లాడుతుండొచ్చు, వయసు పెరిగిన కొద్ది ఏమైనా కొంత ప్రాబ్లం అనిపించవచ్చు, తనకు కొంత ఇబ్బంది అవుతుంది కావచ్చు కొన్ని కౌన్సిలర్ టికెట్ల విషయంలో, ఇంకేమైనా విషయంలో. కానీ జీవన్ రెడ్డి కాదు కదా, ఇంకెవ్వరు ఏం చేసేసినా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కుటుంబం, మేము గుమ్మడి కుటుంబంలో కొట్టడం చేస్తాం, మేము కలిసిమెలిసి ఉంటాం. కానీ బీజేపీ పార్టీని, బీఆర్ఎస్ పార్టీ మాత్రం పక్క బొంద పెడతాం. రైట్ సతీష్ గారు చెప్పండి. సతీష్ గారు, ఇక్కడ సార్ నెంబర్స్ అయితే చెప్పండి. అదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామన్న బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఎలాంటి పరిస్థితి పోతారో వాళ్ళే బొందలు పడుతున్న విషయం ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూపిస్తా ఉన్నాయి. ఈ అహంకారం మాటలు, అభివృద్ధి లేకుండా అహంకారం మాట్లాడేది ప్రజలు కళలు ఊహించిన అవసరం లేదు. కేటీఆర్ గారు కూడా కళలు ఊహించాల్సిన అవసరం లేదు. కళలు కూడా ఊహించకండి. కథం కార్ పంక్చర్ అయిపోయింది, రిపేర్ షాప్ కి వెళ్ళిపోయింది. రిపేర్ షాప్ బంగారికి అమ్మేస్తారు, ఇంకెక్కడైనా అమ్మేస్తారు వాడు. అదే చెప్తున్నాం. ఇట్లాంటి మాటలు మస్తు విన్నామండి. తెలంగాణ ఉద్యమం నుంచి ఈ పింక్ కలర్ కండు వేయిందని అవమానించిన కాంచెలు, అవహేళన చేసిన కాంచెలు ఇప్పటి వరకు మనం వింటూనే ఉన్నాం. రిజల్ట్ లో కనబడతా ఉంది, పోటీ కనబడతా ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా ఇలా ఎంత పర్సంటేజ్ లో ఎన్ని వార్డులు గెలుస్తున్నాం అనేది మనం చూస్తా ఉన్నాము. మీరు ఎన్ని మున్సిపాలిటీ వస్తాయని పక్క పెడితే ఎన్ని వార్డులు వస్తున్నాయని మీరు ఒకసారి గమనించాలి. ఇప్పటికైనా మీరు తీరుకొని ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన కొట్టాలి. అప్డేట్ ఇస్తాను మీకు, నేను నెంబర్ ఆఫ్ వార్డ్స్ సంబంధించిన అప్డేట్ ఇస్తాను సతీష్ గారు. అలాగే వెడ్మా గారు, కాంగ్రెస్ పార్టీ 942 వార్డుల్లో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ 527, బీజేపీ పార్టీ 162, అలాగే ఇతరులు 167 వార్డుల్లో ఇప్పటికే గెలిచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి నెంబర్ కనిపిస్తుంది. సో ఆ గ్యాప్ అయితే ఉందో అది కొద్దిగా నారో డౌన్ అవుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది. వెడ్మా గారు, అంటే దాదాపుగా మీరు 60% మీకుంటే 30% వాళ్ళకు ఉండేవి, అది కాస్త 50కి 40కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. నెంబర్స్ చూస్తున్నాను జస్ట్ ఇప్పటిదాకా వచ్చిన 1799 వార్డులకు సంబంధించి ఇంకొక 600 నెంబర్స్ రావాలి, ఇంకా 600 వార్డులు రావాలి ఇంకా రిజల్ట్స్.
942 వర్సెస్ 527. ఇప్పుడు ఇవి నెంబర్స్ రెండు పార్టీలకు సంబంధించి. నేనేమంటున్నా, వార్డుల వారిగా చూసినా ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో కైవసం చేయబోతుంది. చేస్తున్నట్టు మీనింగ్ ఏంటిది? ఎక్కువ స్థానాలు గెలిస్తేనే కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కైవసం చేసుకునేది. ఈ రోజు వార్డుల వారికి చూడమని చెప్తున్నారు. వార్డుల వారికి కూడా చెప్తున్నా, ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై కొన్ని వార్డులు గెలుస్తాయి. దానిలో అభ్యంతరం నేను దాన్ని తప్పుపడట్లేదే. ఈ రోజు నేనే చెప్తున్నా కదా, 100% కొన్ని స్థానాల్లో వాళ్ళు కలిసి పోటీ చేస్తే వాళ్ళు కొన్ని స్థానాల్లో 50% దగ్గర వస్తారు కావచ్చు. బట్ 50% కూడా రారు. అది రాసి పెట్టుకోండి. అది కాదు బీజేపీ అయినా బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిస్తే దగ్గరికి రాలే. మీరు 500 చిల్లర, మేము దగ్గర 1000 దగ్గర పోయినాం. మీరు 500 ఉన్నారు. పార్టీ 50% గెలిపే కాదు, మీరు గుర్తు పెట్టుకోవాలి. మీరు అసలు గెలిపే కాదు. ఒకవేళ మేము 40% ఏమో గెలిపే కాదు. నేను ఏమంటున్నా, నేనే చెప్తున్నా కదా, మీకు ఎక్కడైతే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తే అక్కడ మీకు గెలుపు వస్తుంది. కొన్ని స్థానాల్లో బీజేపీ వచ్చిందంటే మీ ఇద్దరి కలయిక వల్ల ఆ స్థానం వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎవరి సపోర్ట్ లేకుండా వన్ సైడ్ గా కొట్లాట చేసుకుని సాధించుకొని సీట్లు అవి మీలాగా మద్దతు తీసుకొని కాదు. అది ఈ రోజు మేము సిపిఐ తోటి కూడా పొత్తు పెట్టుకోలే, ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకోలే, ఎవరితో పొత్తు పెట్టుకోలే. అది మీరు గుర్తుంచుకోండి. ఈ రోజు ఖమ్మంలో కూడా చూసుకోండి, ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ ఒకటి. మీరు కలిసి గట్టిగా ఎంఐఎం కాంగ్రెస్ సిపిఎం అన్ని పార్టీలు ఒకటే మా మీద దండయాత్ర చేసినా కూడా ఇలా మీరు విఫలం చెందిర్రు. ప్రజాక్షేత్రంలో మీరు ఓడిపోయారు. ప్రభుత్వంలో ఉన్న ఎన్ని అలవికాని హామీలు ఇచ్చినా, ఎన్ని ప్రలోభాలు చేసినా ఇలా మీరు సాధించలేకపోయారు, గెలవలేకపోయారు, ప్రజల మన్నన పొందలేకపోయారు. ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రజాక్షేత్రంలో పనిచేయండి. దోసుకోవడం బంద్ చేసుకుని ప్రజలకు పంచడం, ప్రాజెక్టులు చేయడం అనేది నేర్చుకోండి. పాటిస్తాం. మీ సూచనలు 100% పాటిస్తాం. ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజలతోటే ఉంటాం. మళ్ళా ప్రజాప్రభుత్వానికి రెండవసారి కూడా తీసుకొస్తాం. మీ సూచనలు పాటిస్తలేమని 100% మీ సూచనలు. మీ కేసీఆర్ గారిని కూడా పంపించండి అసెంబ్లీకి. కేసీఆర్ గారి సూచన మా లాంటి యువతకు అవసరం ఉంది. కేసీఆర్ యొక్క మాటలు మేము కూడా నేర్చుకుంటాం. పంపించండి. ఏం 10 సంవత్సరాలు పాలించారు కదా, తన అనుభవాలు, పుస్తకాలు అవన్నీ కూడా కేసీఆర్ గారి అనుభవాలు కూడా నాకు కావాలి. నేను కూడా నేర్చుకోవాలంటున్న యువకుడిగా పక్క కేసీఆర్ మాటలు వినాలి, కేసీఆర్ స్పీచ్ వినాలి. పంపండి. కేసీఆర్ గారిని పర్సనల్ గా మీ ముందు అసెంబ్లీకి రమ్మని చెప్పండి. మీ కేసీఆర్ ని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మీకు యువకుడిగా చాలా నేర్చుకోవాలి ఉంది కాబట్టి కాంగ్రెస్ అసెంబ్లీలో క్లాసులు వింటా. ఫామ్ హౌస్ లో కాదు, ఫామ్ హౌస్ లో పెట్టడానికి మీ ప్రజాకర్ గెలిపియాలి. అది గుర్తుంచుకోండి. ఫామ్ హౌస్ లో కాదు, ఈ రోజు అసెంబ్లీ ప్రజాస్వామ్యం. కాదు సతీష్ గారు, అసెంబ్లీకి వస్తే ఇంకా బాగుంటుంది కదా అన్నది. మీరు ఆయన పర్సనల్ గా మీరు ప్రైవేట్ గా క్లాసులు ఎందుకు, అసెంబ్లీకి వచ్చి అది మాట్లాడితే ఇలాంటి చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు వాళ్ళు నేర్చుకుంటారు. తెలంగాణ సాధించిన తెలంగాణ జాతిపిత ఆయన ఎప్పుడు ఎక్కడ రావాలనేది మనం నిర్ణయించడం కాదండి. రిక్వెస్ట్ పెట్టమంటున్నారు. తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు చెప్పు, సమాధానం చెప్పు. తెలంగాణ సాధించిన ఒక మహోన్నత వ్యక్తిని పట్టుకుని మనం అట్లాడు తప్పు. ఈ తెలంగాణ రాష్ట్ర సాధకు జయశంకర్ లాంటి సార్ వాళ్ళు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడు? ఆ రేవంత్ అన్న మాటలు వినలేదు. ఎట్లయితాడు జాతిపిత? రేవంత్ అన్న మాటలు వినట్లేరండి. ఈ రోజు ఈ రోజు కేసీఆర్ లేనప్పుడు తెలంగాణ ఉద్యమం ఉంది, బాగా గుర్తుంచుకోండి. కేసీఆర్ జాతిపిత కాడు, తెలంగాణ జాతిపిత కాడు. ఈ రోజు కేసీఆర్ మీరందరూ మాట్లాడతారు. కేసీఆర్ ప్రజలు అంటున్న విషయం అండి, మనం అంటున్నాం కాదు కదా, ప్రజలు అంటున్న విషయం. మీరండి కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్నారు జాతిపితని. ప్రజలు ఏమంటారు అంటే ప్రజల కేసీఆర్ మీరు జాతిపిత అంటే గ్రామ పంచాయతీ తెలిసేస్తుండే కదా, అంటే జాతిపిత పార్టీని గెలిపియాలని. ఏమైంది? ఈ రోజు 50 గెలిచిన
రాసి పెట్టుకో. వాడు ఫోన్ చేస్తాను లైవ్ లో నా కానాపూర్ తెలుసుకో. 194 గ్రామ పంచాయతీలలో 156 వన్ సైడ్ వార్. అర్థం చేసుకో. అడ్రస్ లేదు, భవిష్యత్తు ఇంకా కథం కొలాప్స్. బీఆర్ఎస్ పార్టీ గురించి భవిష్యత్తు మర్చిపోండి. మీకు లేదండి, ఇలా కాంగ్రెస్ వాళ్ళకి Right. భవిష్యత్తు లేదని ఆమె ఆవేశంగా మాట్లాడుతున్నారు.